ఆ నియోజకవర్గంలో ఆయనే బౌలింగ్, ఆయనే బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ఆయనే, ఇక ఎంపైర్ కూడా ఆయనే. ప్రేక్షకులు పెరిగే కొద్దీ ఆయన ఇంకా దూకుడుగా వ్యవహరిస్తున్నారా? తెలంగాణ పాత ఫైర్ బ్రాండ్లన్నీ సైలెంట్ అయితే ఆ గ్యాప్ తాను ఫుల్ఫిల్ చేస్తానంటూ తెగరెచ్చిపోతున్నారా? రోజుకో టాపిక్తో మైక్ ముందుకు వచ్చి 2 స్టేట్స్లో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా? ఆయనకు జనసేన అని పేరు వింటే ఎక్కడా లేని కోపం ఎందుకు వస్తుంది? ఆ ఎమ్మెల్యేకు పవన్ ఫోబియా ఎందుకు పట్టుకుంది? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన పేరు చెబితే చాలు టక్కున గుర్తొచ్చేది జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీ. అనిరుద్ తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే మారుతోంది. 2023 ఎన్నికల్లో లక్ష్మారెడ్డిపై ఆయన విజయం సాధించినప్పట్నుంచి కొంత అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో తనకు ఎవరూ సాటి రారని నిరూపిస్తున్నారు. గతంలో టీటీడీ బోర్డు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల్ని పట్టించుకోవట్లేదని, తమను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుపైనే బాణం సంధించారు. 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి అని చెప్పిన చంద్రబాబు ఒక కన్ను పోగొట్టుకుంటారా అని విమర్శలు చేశారు. దీనికి తోడు భవిష్యత్తులో తిరుపతిలో తమ సిఫార్సు లెటర్లను ఆమోదించకుంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్లు వ్యాపారాలు ఎలా చేస్తారో అంటూ ఇండైరెక్ట్ గా హెచ్చరించారు. ఈ హెచ్చరికలు పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్గా మారాయి. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు ప్రచారం జరిగింది. అయినా తాను తగ్గేదే లేదన్నట్టు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారట. స్వపక్షంలోనే విపక్షంగా మారి సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వాధికారుల చేయి తడపందే ఏ పని చేయట్లేదని అనిరుద్ రెడ్డి ఆరోపించారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకోవడం లేదని, తమకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, మంత్రులు తమను చిన్నచూపు చూస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో గాంధీభవన్లో ప్రకంపనలు సృష్టించాయట. ఇక అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ముక్కుసూటితనం వల్ల ఎమ్మెల్యేలకు పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. ఎప్పుడూ కాంట్రవర్సీలతో లైమ్లైట్లో ఉండే అనిరుద్ రెడ్డి ఎప్పుడూ హంగు ఆర్భాటాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారట. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పక్కా పబ్లిసిటీ అవుతుందన్న ఓ వ్యూహంతోనే అనిరుద్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి అనిరుద్ రెడ్డి ఏది మాట్లాడినా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం జడుసుకునేలా మాట్లాడతారని ఆయన వర్గీయులు చెప్పుకొస్తున్నారట. గతంలో బనకచర్ల ప్రాజెక్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 2 రాష్ట్రాల్లో చర్చర్ల ఎమ్మెల్యే పేరు మారుమోగేలా చేసుకున్నారు. తెలంగాణలో సీఎం చంద్రబాబు కోవట్టులున్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ వారి చేతిలో ఉన్నాయని, వారి కాంట్రాక్టులు రద్దు చేయడమే కాకుండా ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ఇకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి శిష్యుడని అనిరుద్ రెడ్డికి పేరుంది. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక కోమటిరెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కొందరు ఎమ్మెల్యేలతో కలిసి అనిరుద్ రెడ్డి హైదరాబాదులోని ఓ హోటల్లో రహస్య భేటీ నిర్వహించారట. ఆ భేటీ వెనుక మంత్రి వెంకట్రెడ్డి ప్రమేయం ఉందన్న ప్రచారం రాజకీయాల్లో హాట్ డిస్కషన్కు దారితీసింది. ఆ సమస్యలు సద్దుమణగకముందే ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో వెనక్కి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తన నైజం ఇంతే, తాను మాట్లాడిందే వేదం, చెప్పిందే శాసనం, ప్రజా ఓటుతో గెలిచిన నేను ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడవచ్చు, స్వపక్షంలో తప్పులు చేసినా ప్రతిపక్షంలో తప్పులు చేసినా తాను ఖచ్చితంగా ప్రశ్నిస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నారట. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పైసా లేనిదే ప్రజలకు పనులు జరగడం లేదని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని కమెంట్ చేసి అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 25 కోట్ల బడ్జెట్ని కేటాయించాలని డిమాండ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాక తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రుల ఇళ్ల చుట్టూ తిరగవలసిన దుస్థితి నెలకొందని ఆయన చేసిన కమెంట్స్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
ప్రజల ఓట్లతో గెలిచిన తనకు అవమానం జరిగితే భరించేది లేదని సీఎంను సైతం నిలదీస్తానని అంటున్నారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎంను కూడా అవుతానని అనిరుద్ రెడ్డి చేసే కమెంట్స్ హాట్ టాపిక్గా మారుతోంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎక్కడ అధికార పక్షాన్ని నిలదీస్తారో, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తారో అన్న అనుమానంతో ఆ పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఓ కన్ను పెడుతూ ఉంటున్నారట. అనిరుద్ రెడ్డి చేసే వ్యాఖ్యలు సీఎంకు సైతం తలనొప్పులు తెస్తున్నాయట. ఏదైనా సమస్యను బహిరంగంగా చెప్పడం ఆయనకు అలవాటని, ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి సైతం అనిరుద్ రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకున్న సంఘటనలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారట. ఇదిలా ఉంటే ఇటీవల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేరు వింటేనే ఎక్కడలేని ఆవేశం, ఊగిసలాట వచ్చేస్తోందట. అసలు పవన్కు ఈయనకు ఏం సంబంధమో ఎవరికీ అర్థం కాదు. కానీ జనసేనాని ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే గారు మైక్ ముందు పూనకం వచ్చినట్లు చెలరేగిపోతూ ఉంటారు. తాజాగా ఏపీలో నాగేశ్వర్పై నమోదైన కేసుల ఇష్యూ నడుస్తోంటే అందులో కూడా దూరిపోయి తన మార్క్ పవన్ ఫోబియాని బయటపెట్టుకున్నారు. ఈ వ్యవహారంతో అస్సలు సంబంధం లేకపోయినా మధ్యలో అనవసరంగా అమరావతి రాజధాని టాపిక్ ని లాగి సరికొత్త కామెడీకి తెరలేపాడు అనిరుద్ రెడ్డి. జడ్చర్లలో పట్టు సడలుతున్న తరుణంలో కేవలం మీడియా అటెన్షన్, పబ్లిసిటీ కోసమే పవన్ను టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విచిత్రమైన లాజిక్స్ ని నమ్ముకొని పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారి అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఆయన వ్యవహారం ప్రతిపక్షానికి ఆయుధంగా మారిందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా అనిరుద్ రెడ్డి తన రూటు మార్చుకుంటారా, లేక ఇదే దూకుడుతో వ్యవహరిస్తారా వేచి చూడాలి.